అయినో నాకు తెలుసు ఇది ద క్రిటిక్ ఛానల్ అని. మీరు చూస్తుంది కూడా ద క్రిటిక్ ఛానల్ అని. రే ఏంటిది అది నీడిల్స్? రే నీడిల్స్ కదా సద్దన్నం. లేదు లేదు, అది నీడిల్స్. జుర్రు అంటుంది, నోట్లోకి పోతుంది, మళ్ళీ జుర్రు అంటుంది, నోట్లోకి పోతుంది. లాస్ట్లో శక్తికి తృప్తికి నీడిల్స్. రే అది నీడిల్స్ కాదు, పాలు. కొట్రావాన్ని, అది నీడిల్స్ కాకపోతే ఇంకేంటిరా? ఫైట్ జరుగుతున్నప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నారని కమలాసన్ గారు వెళ్ళి పాలు కాచి వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా అని తాను టేస్ట్ చేసి కమలాసన్ గారు ఇస్తారు చూసావా, అది పాలు. అది విక్రమ్ మూవీ కదరా, ఇది డాకు మహారాజా. ఏదైతే ఏమి రెండు ఒకటేగా, ముందు వచ్చేది గుర్తుండిద్ది. ఏమోలే, అసలు మీరు ఏదనుకుంటే అది. ఇప్పుడు చెప్పు అదేంటి? సేమ్ యా. రే గొంతు పట్టేసుకుంటారా? రే రే సుక్కని రే సుక్కని రే, ఇటు గొంతులో పోయేరే సుక్కనీరే సుక్కనీరే, కొంచెం దాహం తీర్చందరే. రే అది సుక్క నీరే కాదురా, నీరు 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 రైతు కంట నీరు. అదిరా అది. కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుని చూపిస్తారు చూసావా, అదిరా ఖైదీ నెంబర్ 150. ఇదేందో నాకు తెలియదురా. ఇది డాకు మహారాజురా, డాకు. రెండు ఒకటేరా అంటే ఏమో అబ్బా, నాకైతే మొదటిదే గుర్తుండిద్దే. డాకు మహారాజ్ నేను ఇన్నిసార్లు చూశాను అన్నిసార్లు చూశాను అని చెప్పను, గట్టిగానే చూశాను తాజాదనం కోసం. క్లోజప్ యాడ్లో అయినా దొరికిద్దేమో కానీ బాలయ్య మూవీలో ఆ తాజాదనం అయితే దొరకదు. ఇంకా ఎన్ని ఎన్ని దారుణాలు చేస్తారు సార్. 1990 నుంచి 2025 వరకు కూడా ఆగలేదు కదా సార్. ఎన్ని ఎన్ని దారుణాలు చేశారు సార్. అదిగో కొత్త రకం బాలయ్య, ఇదిగో కొత్త రకం బాలయ్య, ఆ పక్కన బాలయ్య, ఇదిగో ఈ పక్కన బాలయ్య, పైన బాలయ్య కింద బాలయ్య అని చెప్పి కొత్త రకం జాకెట్, కొత్త రకం షూస్, అలాగే కొత్త రకం హెయిర్ స్టైల్ సెట్ చేసి మరో కొత్త రకం బాలయ్యను చూపించాం, మేము కొత్త రకం బాలయ్యను చూపించామని రొమ్ము విరిచి చెబుతున్నాం. ఎవరైనా బాలయ్యని ఈ రకంగా చూపిస్తే లైఫ్ సెటిల్మెంట్ రా అని మేకర్స్ గొప్పగా చెప్పారు. కానీ మూవీ వచ్చిన తర్వాత చూస్తే ఒకటి తక్కువైంది. బాబీ నాగవంశీ ఒకటి తక్కువైంది అంతే. మిగిలినది మొత్తం పాత రకం బాలయ్య. పాత రకం బాలయ్యకి ఒక షూ, ఒక జాకెట్, ఒక వాచ్, ఒక హెయిర్ స్టైల్ సెట్ చేసి చూపిస్తే కొత్త రకం బాలయ్య అవుతారా చెప్పండి? ఎక్కడ నుంచి వస్తారు సార్ ఇలాంటి ఆఫ్ బ్రెయిన్ పెట్టుకొని? కొంచెం కూడా బోరు కొట్టడం లేదా సార్? ఎప్పుడు ఇలాంటి మూవీస్, ఇలాంటి ప్రమోషన్స్ కొంచెం కూడా విసుగు రావడం లేదా సార్? వీళ్ళని ఎవరికైనా చూపించరా అంటే కోపాలు. మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మాకు నచ్చినదే చేస్తాం, మేము నచ్చినట్టే ఉంటాం. మళ్ళీ శ్లోకాలు. పద్ధతులు మార్చుకోనరా అంటే సగం పనులు చేస్తారు. ఎవరికి ఉపయోగం ఈ సగం పనులు? కొత్త రకం బాలయ్యని పాత రకం బాలయ్యని పక్కన పెడితే ఒకటి తక్కువైద్ది. ఏంది అంటే ఓ లవ్ ఐ లైక్ దిస్సు ఇది తగ్గింది. బాలయ్య సినిమాలో హీరోయిన్ ఉండాలి, హీరోయిన్తో సాంగ్ ఉండాలి, రొమాన్స్ సీన్స్ ఉండాలి, ఇది ఒకటి తగ్గింది. ఇంకా ఎంతకాలం ఈ రొటీన్ రొత్త యాక్షన్ మాస్ కమర్షియల్ మాస్ మూవీస్? ఇంకా మీరు మారదా సార్? ఒక్కొక్కసారి అనిపిస్తుంది కలమ తల్లి ఎక్కడికి పోతుందా అని. నేను కలమ తల్లిని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, కానీ రావదు, ఇక్కడే ఉండిద్ది. మీరు మూవీస్లో వచ్చే ఫైట్స్, రొమాన్స్ మీద పెట్టే శ్రద్ధ కొంచెం స్టోరీ మీద పెడితే ఎందుకు రాదు కలమ తల్లి మీ దగ్గరికి? మీరు దాని మీద శ్రద్ధ పెట్టదు. డబ్బులు పోగొట్టుకుని నిర్మాత అమ్మ అనే ఒక రకంగా ఇస్తే, ఇంకో పక్క ఆ డైరెక్టర్ డబ్బులు తీసుకుని అమ్మ అని ఒక రకంగా అరుస్తారు. అందుకనే ఆలోచించమనేది. ఇలాంటి తప్పు నెక్స్ట్ జరగకుండా చూసుకోవడానికే. తీయమన్నప్పుడు తీయదు, వద్దు అంటే రాస్తారు. బాలయ్య అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వెనకాల ఒక ఊరు ఉండాలి. ఆ ఊరిలోని ప్రజలు ఒక విధంగా కష్టాలు పడుతూ ఉంటారు, కానీ ఈ విషయం హీరోకి తెలియదు. హీరో అక్కడే ఉంటారు కానీ తెలియదు. అప్పుడు ఆ ఊరి ప్రజలు హీరో దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మీరు రావాలి సార్, వాళ్ళ పట్ల సింహం, నక్క, చిరుత పులి మీరు పులిలా అవ్వాలి సార్ అని వాళ్ళు చెబితే కానీ హీరో వెళ్ళరు. ఏ కష్టమైనా హీరో దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాలి తప్పితే హీరో వెళ్ళకూడదు. అలా హీరో వెళితే వాల్యూ ఏముందిద్ది చెప్పండి? అలాగే బాలయ్య హీరోగా ఉంటే విలన్ ఆడవాళ్ళ మానాల్ని దోచుకుంటూ ఉండాలి. అవి చూసి బాలయ్య సహించకుండా వాళ్ళ తలల్ని నరుగుతూ ఉంటే అది కదా రౌడీజం, అదే హీరోయిజం. అప్పుడు కదా తల వెంట్రుకలు కింద వెంట్రుకలు నుంచుని నాట్యం చేసేది. అప్పుడు కదా ది గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య అనేది. బాలయ్య మూవీస్లో బాలయ్య ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే అసలు పట్టించుకోరు, కానీ ఊరి ప్రజలకి ఏదైనా కష్టం వచ్చింది అంటే చేతిలో కత్తి పెడతారు, పంచె కడతారు, పంచె పైకి లాగి అందరికీ చూపిస్తారు. ఒక్కొక్కరు మూర్చపోయి దేదల్లోనే ఉండిపోతారు. ఇంకా ఎవరికి అర్థం కాదు. బాలయ్యకి ఊరి ప్రజలే ఫస్ట్, నెక్స్ట్ ఫ్యామిలీ. ఎక్కడ ఫ్యామిలీని అసలు ఇన్వాల్వే చేయదు. స్టోరీలో కానీ విషయంలో కానీ డాకు మహారాజ్లో ప్రజ్ఞ క్యారెక్టర్ ఉంది. ఏముంది చెప్పండి?
ఏం లేదు, అంతా డొల్లే. ఆ క్యారెక్టర్ లేకపోయినా బాగుండేది. మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ వల్ల మూవీకి ఏం యాడ్ అవ్వలేదు. నీరసం తప్ప, ఆయాసం తప్ప. వరస్ట్ రైటింగ్. అలాగే ఆ క్యారెక్టర్ కూడా వేస్ట్. అసలు ఎందుకు అనవసరంగా రాసుకుంటూ పోయేది మన బాబీ. విక్రమ్ మూవీని ఎన్నిసార్లు చూసి రాశారో తెలియదు కానీ డాకు మహారాజ్ యాజ్ ఇట్ ఈస్ దించి పడేసారు. నేను కూడా దా బెస్ట్ అనిపించుకోవాలి. లోకిలాగే కమల్ హాసన్ గారిని వండర్ఫుల్గా చూపించాలి. నేను బాలయ్య గారిని కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూపించాలని ఆ మూవీ స్క్రీన్ ప్లేని తస్కరించి కొంచెం అంటే కొంచెం కూడా చేంజ్ లేకుండా ఆ గొప్ప సినిమాని ఈ సినిమాగా తీసి 100 సంవత్సరాలు పుర్రెల్లో మెదులుతున్నట్టు ఉంటుంది. ఇంకా మీరు సచ్చినా కూడా స్వర్గంలో ప్లే చేస్తాం, దానికి కావాల్సిన అన్ని పనులు జరుగుతాయి అని సెంటర్ ఫ్రూట్లో వచ్చే యాడ్లాగా లప చెప్పుకుంటూ వచ్చేది మన బాబీ గారు. సెన్స్ అనేది ఉండాలి, కానీ సెవెంత్ సెన్స్ ఉంటే సెవెంత్ సెన్స్ లాగా అయిపోయిద్ది లైఫ్. అసలు ఆ ఆలోచన కూడా కొత్తగా లేదు కదయ్యా. సినిమాలో మ్యాగీ సీన్ అయితే సినిమాలో పాలు సీన్. అలాగే సేమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ వచ్చినప్పుడు నా చేతులు నా పొట్ట మీద ఉంటాయి. అలాగే ఆ పాలు సీన్, అదే నైట్ పిల్లలకి పాలు ఉరగబెట్టి ఇస్తారు కదా, అది విక్రమ్ కదా. సారీ. ఆ సినిమాలో ఏం చేస్తాడు అబ్బా, ఏం చేస్తాడు? అదే గుర్తొచ్చింది. నీడిల్స్. అది పాచిపోయిన అన్నం కాదురా, నీడిల్స్. రే అది నీడిల్స్ కాదు, మ్యాగీ. రే అది మ్యాగీ కాదు, నీడిల్స్. ఏం నాకు తెలియదా? మీరే కామెంట్ చేయండి. ఇంకా మూవీలో నీరు వచ్చే సాంగ్ ఉంది కదా, అదే నీరు కోసం 10 మంది చనిపోతారు కదా, అదే గొంతులు కోసుకుని చనిపోతారు. రే ఏం మాట్లాడుతున్నారో మై తప్పింది. అది కదా ఇలాంటి సినిమాలో ఉండాల్సిన సీన్. ఇలాంటి సీన్ ఉన్న సినిమా కూడా ఉందబ్బా. ఏం సినిమా అబ్బా అది? ఏం సినిమా? ఖైదీ నెంబర్ 150 మూవీనా? ఇంకా డాకు మహారాజ్లో ఉందా? ఒక్క నిమిషం, 1 సెకండ్ రివైన్. గుర్తు వచ్చింది. అదే పాప చనిపోయినప్పుడు దాహం అని అంటూ ఉంటుంది. దాన్ని చూసి నా గుండెకాయ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎమోషన్లో నా గుండెకాయ పగిలితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి? అంత చూసుకోబనిలే. ఎమోషన్ని నమోదు చేయడానికి కొంచెమైన మైండ్ ఉండక్కర్లే. ఎలా పడితే ఎలా ఆడియన్స్ మైండ్ని గెలికేస్తుందా చెప్పండి? అది చూసిన ఆడియన్స్ నిజంగా ఏదైనా చేసుకుంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ చెప్పండి? మహారాజుగా ఆవిష్కరించి శత్రువుల గుండెల్లో సవారీ చేస్తూ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎలాది కదా మొత్తం బయట. లే బాలయ్య అంటే శత్రువుల గుండెల్లో పక్క వేసుకుని నిద్రపోయే జింక. జింక కాదు, కుందేలు. నిద్రపోయే జింక. జింక కాదు, కుందేలు. కుందేలు కాదు, గుర్తొచ్చింది. అదేనబ్బా. తోక ఉండిద్ది, గుబురుగా మీసాలు ఉంటాయి. అదేనబ్బా ఏనుగు. ఏనుగు కాదు, వరుసగా అదేనబ్బా. ఈ మధ్య మహేష్ బాబు కూడా ఆవిష్కరించారు ముఫాసా లైన్ అని. అంటే సింహం కదా పనుకునేది.